బంగారు నగలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు జరిగినా భారీగా నష్టపోతాం. తూకం దగ్గర నుంచి క్వాలిటీ వరకు అన్నీ లోతుగా చూసుకోవాలి. ముఖ్యంగా మీరు రాళ్లతో ఉన్న బంగారు నగలు కొనాలనుకుంటే ఇది తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా మనం నగల షాపుకు వెళ్ళినప్పుడు 22 క్యారెట్ల బంగారు నగలే కొనాలని అనుకుంటాం. ఎందుకంటే వాటికి రీసేల్ వాల్యూ బాగుంటుంది, పైగా బాగా మెరుస్తాయి కూడా. అయితే షాప్ల వాళ్ళు ఈ మధ్య రాళ్లు పొదిగిన నగలను కొనేలా చేస్తున్నారు. ఎందుకంటే రాళ్లు లేని నగలు కొనాలంటే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ముక్కు పుడక కొనాలన్నా 15,000 రూపాయలు కావాల్సి వస్తుంది. చెవిదుద్దులు కొనాలంటే 30,000 దాకా అయిపోతుంది. అందువల్ల కొనలేకపోతున్న ప్రజలకు షాప్ల వాళ్ళు రాళ్లు పొదిగిన నగలను చూపిస్తున్నారు. అవైతే తక్కువ ధర అని ఊరిస్తున్నారు. రాళ్లు పొదిగిన నగలు కూడా 22 క్యారెట్లు ఉంటాయి. వాటిలో రత్నాలు, కెంపులు, ముత్యాలను పొదుగుతారు. అవి కూడా చాలా అందంగా, కలర్ఫుల్ గా ఉంటాయి. చూడగానే కొనాలి అనిపించేలా ఉంటాయి. పైగా వాటి ధర కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి కొనుక్కుందామా అని మనసుకు లాగేస్తూ ఉంటుంది. సరిగ్గా అక్కడే మనం బ్రేక్ వేసుకోవాలి, లోతుగా ఆలోచించాలి. రాళ్లు పొదిగిన నగలన్నీ తక్కువ ధరే ఉంటాయి అనుకోవద్దు. రాళ్ల విలువను బట్టి ధర మారుతుంది. కొన్ని రాళ్ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నగ ధర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు దానికంటే రాళ్లు లేని నగే తక్కువ ధరకు లభిస్తుంది. అందువల్ల ఏ రాళ్లు సెట్ చేశారన్నది తేలాల్సిన విషయం. కాబట్టి ఏ రాళ్ల నగలు ఏ ధరల్లో ఉన్నాయో తెలుసుకోవాలి. అన్ని వివరాలు అడగాలి. షాప్ వాళ్ళు చెప్తారు. ధర పరంగా చూస్తే 22 క్యారెట్ల బంగారు నగల్లో బంగారం 91.6% ఉంటుంది. మిగతా 8.4% ఇతర లోహాలు ఉంటాయి. ఈ నగలు కొనేటప్పుడు గ్రాము ధర ఆ రోజు మార్కెట్ రేటు ఎంత ఉందో చూస్తారు. ఉదాహరణకు 1 గ్రాము 7,810 రూపాయలుంటే దానికి మేకింగ్ ఛార్జీలు 10 నుంచి 20% కలుపుతారు. జీఎస్టీ కూడా 3% వేస్తారు. ఇవన్నీ కలిపితే ధర చాలా పెరుగుతుంది. ఇదే విధంగా రాళ్లతో ఉన్న నగలకు జరుగుతుంది. బంగారం బరువును బంగారానికి లెక్కిస్తారు. రాళ్ల ధరను విడిగా లెక్కిస్తారు. అలా లెక్కించి మొత్తం కలిపి ధరెంతో చెప్తారు. ఉదాహరణకు మనం 6.75 గ్రాముల 22 క్యారెట్ల ఉంగరం కొనాలి అనుకుంటే దాని ధర 43,770 రూపాయలుగా ఉందనుకుందాం. అందులో బంగారం ధర 74.3% ఉండొచ్చు. రాళ్ల ధర 7.2% అనుకుందాం. మేకింగ్ ఛార్జీలు 13.4%, జీఎస్టీ 3% ఉంటుంది అనుకోవచ్చు. ఇవన్నీ చూసుకుని మనం రాళ్లున్న బంగారు నగ కొన్నామనుకుందాం. అప్పుడు రీసేల్ వాల్యూ సంగతేంటి అనేది చూడాలి. 22 క్యారెట్ల బంగారు నగలకు రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో రాళ్ల మ్యాటర్ ఉండదు. షాప్ కు వెళ్లి నగలిచ్చి రసీదు చూపిస్తే చాలు. ఆ రోజు మార్కెట్ రేటు ప్రకారం లెక్కలు వేసి కొంత తగ్గించి వెంటనే మనీ ఇచ్చేస్తారు. జస్ట్ 5 నిమిషాల్లో పని అయిపోతుంది. కానీ రాళ్లతో ఉన్న నగల దగ్గరకు వచ్చేసరికి విషయం వేరేగా ఉంటుంది. ఆ నగలను విలువలేని వాటిల్లా చూస్తారు. వాటిలోనూ ఉన్నది 22 క్యారెట్ల బంగారమే అయినా వాటిని అదోలా చూస్తారు. వాటికి రీసేల్ వాల్యూ తక్కువగా ఉంటుంది. రత్నాలు, ముత్యాలకు రీసేల్ వాల్యూ 70% మాత్రమే లెక్కిస్తారు. చాలా సందర్భాల్లో రాళ్లు తీసేసి బంగారం బరువును చూసి ధర లెక్కిస్తారు. ఒకవేళ తీసేసిన రాళ్లు, వజ్రాలు, రూబీ లాంటివైతే అప్పుడు వాటికి కూడా విలువ లెక్కిస్తారు. కానీ ఆ విలువ తక్కువగా లెక్కిస్తారు. కొన్ని సందర్భాల్లో రాళ్లను బంగారంతోనే ఉంచి విలువ లెక్కిస్తారు. అందుకు రసీదులో ఉన్న వివరాలు ఉపయోగపడతాయి. ఎలా చేసినా రీసేల్ వాల్యూ తక్కువగా ఉంటుంది. అక్కడ మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు పూర్తిగా విషయం అర్థమై ఉంటుంది. కష్టమో భారమో ఏం చేసినా 22 క్యారెట్ల నగలు కొనుక్కోవడమే మేలు. రాళ్లున్నవి కొనుక్కుంటే రీసేల్ వాల్యూ తక్కువగా ఉండి నష్టపోయే ప్రమాదం ఉంది. తిరిగి అమ్మే ఉద్దేశం లేదు అనుకుంటే అప్పుడు రాళ్లు పొదిగినవి కొనుక్కోవచ్చు. లేదా ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు కూడా రాళ్లతో ఉన్నవిస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు అందం, ఆకర్షణ కోసమే నగలు కొనుక్కోవాలి అనుకుంటే అప్పుడు రాళ్లున్నవి కొనుక్కోవచ్చు. అవి ఎక్కువ అందంగా ఉంటాయి. అయితే వాడే కొద్దీ రాళ్ల మెరుపు తగ్గిపోయి అందం కూడా తగ్గుతుంది. ఇవన్నీ ఆలోచించుకుని షాప్ వాళ్ళతో అన్నీ మాట్లాడి నిర్ణయం తీసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.